ఇక రైతు రుణమాఫీని విడతల వారీగా చేస్తున్న రేవంత్ సర్కార్ రైతులకు పెట్టుబడి సహాయంపై శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది. ఆగస్టులో ఎకరాకు 15,000 కింద రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అయింది. వానాకాలం మొదలై 2 నెలలు అవుతుండడం ఇప్పటి వరకు పెట్టుబడి సహాయం రాకపోవడంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించిన సర్కార్ 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగా రైతు భరోసా ఇవ్వనుంది సర్కార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన రైతులకు పెట్టుబడి సాయంపై శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే రైతు రుణమాఫీని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడత నిధులు కూడా ఇప్పటికే మంజూరు చేసింది. రైతుల రుణమాఫీ ఖాతాలో కూడా క్రెడిట్ అయ్యాయి. ఈ నెల 30న రైతు రుణమాఫీ సంబంధించి 2వ విడత నిధులు కూడా విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వచ్చే నెల రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయంపై కూడా ఇచ్చేందుకు కూడా రెడీ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొనే విధంగానే ఇటు రైతులకు వ్యవసాయం ఎవరైతే చేస్తారో రైతులకి వారికి ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి, అదేవిధంగా ఇటు రైతు కూలీలకు 12,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా విధి విధానం కూడా రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు కేబినెట్ కూడా ఏర్పడడం జరిగింది. దీనిపై రైతు భరోసా సంబంధించిన నిధులు ఎవరెవరికి ఇవ్వడంపై కూడా దీనిపై డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజా సేకరణ కూడా చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా పలు జిల్లాలో కూడా పర్యటించి రైతు వేదికల వద్ద రైతు సంఘాల నాయకుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్లు, అదేవిధంగా పెట్టుబడిదారులు, కొంతమంది వాటికి పొలిటీషియన్లకు కూడా రైతు భరోసా గతంలో రైతు బంధు ఇచ్చారు. కాబట్టి మరి చాలా వరకు కూడా రైతు బంధు నిధులు కూడా దుర్వినియోగం తప్పకుండా నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికే ఈ యొక్క రైతు భరోసా నిధులు మంజూరు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఇటు డిప్యూటీ సీఎం నేతృత్వంలో కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి దీంతో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు అదేవిధంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోనే ఈ రైతు భరోసాపై చర్చించి బిల్లు కూడా ఆమోదం తెలిపిన తర్వాత దీనిపై రిలీజ్ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే పంటలు కూడా వేస్తున్నారు. చాలా చోట్ల వరి నాట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మరి రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారంటే కూడా ఇప్పటికే ప్రతిపక్ష ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రశ్నిస్తారు. కాబట్టి మరి కొంతమైతే ఆరోపిస్తున్నారు. ఇటు రైతు భరోసా నిధులు డైవర్ట్ చేసి రైతు రుణమాఫీ నిధులు రిలీజ్ చేసాలని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. అంటే సతీష్, అంటే రైతు భరోసా ఇప్పుడు కౌలు రైతులకు వర్తిస్తుందా? కౌలు రైతులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ కూడా వాళ్ళ జిల్లాలో కూడా పర్యటించింది. మనం చూసాం. ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. రైతు సంఘాలు రైతుల నుంచి కూడా తీసుకొని ఎకరం నుంచి మొదలుకుంటే 10 ఎకరాల లోపల రైతులకి ఎందుకంటే చిన్నకారు రైతులు ఆ లోపే ఉంటారు. కాబట్టి నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి యొక్క పెట్టుబడి సాయం అందాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూస్తాం దాదాపు 2 విడతలు అంటే దాదాపు 10 సంవత్సరాల్లో ఈ రైతు భరోసా సంబంధించి నిధులు చాలా వరకు కూడా పక్కదారి పట్టాయి. రియల్ ఎస్టేట్లు, అదేవిధంగా పెట్టుబడిదారులు, కొంతమంది పొలిటీషియన్ల జేబులోకి వెళ్ళాయని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క రైతు బంధు నిధులు కూడా దుర్వినియోగం కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో నిజమైన రైతులకు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానిలో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన విధి విధానం కూడా రూపొందించడం కూడా సిద్ధమైంది. ఈ విధి విధానం రూపొందించి ఈ బడ్జెట్ సెషన్ లోనే అసెంబ్లీలో చర్చించిన తర్వాత అందరి ఆమోదం ప్రకారం కూడా ఈ రైతు భరోసా నిధులు ఇచ్చిన సిద్ధమైంది. దానిలో భాగంగానే ఇటు వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో ఆ 10 ఎకరాల లోపు ఇచ్చేది కూడా సిద్ధమైంది. ఎందుకంటే దీనికి లాఠీ సిస్టమ్ కూడా పెట్టున్నారు. 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలని కూడా డిసైడ్ చేసింది. ఎందుకంటే గతంలో దాదాపు ఎకరం నుంచి మొదలుకుంటే 100 ఎకరాల పైన ఉన్న వారు కూడా రైతు బంధు నిధులు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున రైతు భరోసా రైతు బంధు నిధులు కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం కూడా ఆరోపణలు. కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిజమైన రైతులు 10 ఎకరాల లోపు ఉంటారు. కాబట్టి దీనికి
లాక్ పెట్టాలని కూడా చేశారు. 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా నిధులు. మరి ఇందులో ప్రధానంగా ఇటు రైతులు 15,000, అదేవిధంగా ఇటు కౌలు రైతులు గుర్తించుకుని కూడా ప్రత్యేకంగా ఒక కార్డులు కూడా తీసుకురాబోతున్నారు. కౌలు రైతులకు సంబంధించిన గతంలో కిసాన్ కార్డులు ఉండేవి రైతులకి, కాబట్టి దానిలో ఆ ప్లేస్ లోనే కొత్తగా కౌలు రైతులు కూడా కార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తించి ఈ యొక్క రైతు భరోసా నిధులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ తెలుస్తుంది. అదేవిధంగా కూలీలు, రైతు కూలీలకు కూడా 12,000 ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మన త్వరలోనే దీనికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించిన తర్వాత ఈ బడ్జెట్ సెషన్ లోనే చర్చించిన తర్వాత ఈ ఆగస్టు నెలలో రైతు పెట్టుబడి సాయం, రైతు భరోసా నిధులు ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం. అంటే సతీష్, ఇప్పుడు రైతు భరోసాపై 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలని నిర్ణయించింది. మరి గత ప్రభుత్వం అయితే కటాఫ్ లేకుండా ఇచ్చింది కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కటాఫ్ పెట్టడంతో ఎంతమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది? ఈ విషయంలో మాత్రం కొనసాగుతుంది. కానీ గత ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు మనం చెప్పుకుంటా పోతే ఇటు ఎకరం నుంచి మొదలుకుంటే 100 ఎకరాల పైబడిన వరకు కూడా రైతు భరోసా ఇచ్చారు. కానీ అవన్నీ కూడా పెద్ద ఎత్తున తిరిగిపోయినాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రియల్టర్లకు వాళ్ళందరూ కూడా ఇచ్చారనే పెద్ద ఎత్తున ఆరోపణలు. కొంతమంది పొలిటీషియన్స్ కూడా వారి ఖాతాలకు కూడా రైతు బంధు నిధులు కూడా పడిన పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నిజమైన రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇటు పెట్టుబడిదారులకు కానీ, అదేవిధంగా రియాల్టర్లు, రియల్ ఎస్టేట్లు, అదేవిధంగా కొన్ని కొట్టల పుట్టలు కూడా రైతు బంధు నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిసైడ్ అయింది, ఇటు నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలి. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది వ్యవసాయ అవసరాల కోసం ఏదైతే ఎరువులు కానీ, లేకపోతే పత్తి విత్తనాలు కానీ, లేకపోతే వ్యవసాయ పనిముట్లకు సంబంధించి యూజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ నేపథ్యంలో 10 ఎకరాస్ లోపు కటాఫ్ పెట్టాలని కూడా నిర్ణయించింది. ఎందుకంటే నిజమైన రైతులంతా కూడా 10 ఎకరాస్ లోపు ఉంటారు కాబట్టి పైబడిన పెద్ద రైతుల సంగతి ఏంటంటే కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్ చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అయితే మనకు వస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దీంట్లోనే అంటే ఈ యొక్క ఆగస్టులోనే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రోజు ఇటు అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత దీనిపై విధి విధానం రూపొందించి 10 ఎకరాస్ లోపు ఎందుకు మేము కటాఫ్ పెట్టాలనుకున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్లోనే వివరణించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో రైతు బంధు నిధులు కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం కాబట్టి నేపథ్యంలో మరి నిజమైన రైతులకే ఒక రైతు భరోసా నిధులు విడుదల చేయాలి, వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనిలో భాగంగానే మరి రైతులకు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా కార్డులు ఇచ్చి, అదేవిధంగా రైతు పిల్లలు కూడా కార్డులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకొని అందరికీ పెట్టుబడి సాయం అందించాలి, 10 ఎకరాల లోపు ఉన్న వారికి అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సతీష్, ఇప్పుడు మరో విషయం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 1 లక్ష రుణమాఫీ చేశారు. మరి 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేసే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అయితే రైతు రుణమాఫీ మొదటి విడత అమలైంది. అన్ని జిల్లాల్లో ఆల్రెడీ రైతు రుణ ఖాతాలు కూడా డబ్బులు కూడా క్రెడిట్ చేశారు. కాబట్టి ఈ నెల 30న ఇప్పటికే ఇది అసెంబ్లీలో కూడా ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 30న 2వ విడత రైతు రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. ఇప్పటికే ఇటు అసెంబ్లీలో కూడా ఆ రుణమాఫీ నిధులను రిలీజ్ చేసేందుకు ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 30న రైతు రుణమాఫీ 2వ విడత నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరి ఇందులో ఎంతమంది లబ్ధిదారులకు అంటే ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతారపై కూడా ఇప్పటికే డేటా కూడా సేకరించారు. కాబట్టి మనం మొత్తానికైతే 3 విడతల్లో 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. కాబట్టి మరి మొదటి విడతగా 6,000 కోట్లు రిలీజ్ చేస్తుంది. మరి 2వ విడతల మరో 7,000 కోట్లు రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఇందులో ఎంతమంది లబ్ధి చేకూరుతుంది రైతుల గడపై కూడా దానిపై కూడా డీటెయిల్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలుస్తారు. తెలిసిన తర్వాత ఈ నెల 30న రైతు బంధుకు సంబంధించిన 2వ విడత నిధులు అసెంబ్లీలోనే రిలీజ్ చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆగస్టు 10 లోపు మొత్తం 3 విడతల్లో 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నింటినైతే విడుదల చేసేందుకు రంగం అయితే సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.